సిద్దిపేట జిల్లా చేర్యాల మార్కెట్ యార్డులో కందుల కొనుగోలు కేంద్రాన్ని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ప్రారంభించారు. అవినీతికి తావు లేకుండా కందులు కొనుగోలు చేయాలని నిర్వాహకులను ఎమ్మెల్యే పల్లా కోరారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని, ఆ పార్టీ ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి నట్టేట ముంచిందని విమర్శించారు. రైతు భరోసా కింద ఎకరాకు 7,500 రూపాయలు ఇస్తామని ఇవ్వలేదన్నారు పల్లా. బీఆర్ఎస్ హయాంలో సుమారు 1,52,00,000 ఎకరాలకు 12 సార్లు రైతు భరోసా ఇచ్చినట్లు చెప్పారు. 2 లక్షల రుణమాఫీ ఇప్పటికీ పూర్తిగా కాంగ్రెస్ సర్కార్ చేయలేదన్నారు పల్లా. 22 లక్షల మంది కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తామన్న రేవంత్ రెడ్డి హామీ అమలయ్యేదాకా నిలదీస్తాం అని చెప్పారు. రేషన్ కార్డులో 4 5 కుటుంబాలు ఉంటే ఒక్కరికి భూమి ఉన్న మిగతా 4కి ఏమంటారు? ఇది మోసం చేయడం, అన్యాయం చేయడం, చీటింగ్ చేయడం తప్ప మరొకటి కాదు. కాబట్టి ఉపాధి హామీ కూలీలకు మీరు ఏదైతే 12,000 రూపాయలు ఇస్తామన్నారో, ఇవాళ అర్హులైన ప్రతి వాళ్ళందరికీ కూడా ఉపాధి హామీ చేస్తున్న అందరికి కూడా 1 కోటి మంది కూడా ఖచ్చితంగా ఇవాళ 12,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా కోరుతున్నాం. వ్యవసాయ రంగాన్ని ఆనాడు పండుగ చేసినాం. ఇవాళ వాళ్ళందరూ కూడా రైతు ఆత్మహత్యలు పెంచినట్టు చేసిండ్రు. కరెంటు సరిగ్గా ఇయ్యట్లేదు, చెరువులు సరిగ్గా నింపట్లేదు, రైతు భరోసా ఇస్తామని మోసం చేసిండ్రు, రుణమాఫీ ఇస్తామని మోసం చేసిండ్రు, అదేవిధంగా కౌలు రైతులకు ఇస్తామని మోసం చేస్తున్నారు. మీ మోసాలను రైతులందరితో కలిసి ఎండగట్టి ఖచ్చితంగా అవన్నీ కూడా వచ్చేదాకా మేము పోరాటం చేసి మిమ్మల్ని వదిలేయలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కార్డు లేకపోతే ఏమంటారు? రేషన్ కార్డులో 4 5 కుటుంబాలు ఉంటే ఒక్కరికి భూమి ఉన్న